హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను తెలుగులో వీడియో చేస్తున్నాను. నాకు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే నా ఛానల్లో నేను ఎప్పుడు తెలుగులో మాట్లాడలేదు. సో నాకు చాలాసార్లు చాలామంది అడిగారు తెలుగులో వీడియో చేయమని. సో యా, లెట్స్ స్టార్ట్ ఆఫ్. అండ్ టు ఆల్ ది అదర్ వ్యూవర్స్ హూ ఆర్ ఫ్రమ్ other than Telugu, the non-Telugu people, I'm so sorry guys, this is going to be in Telugu, so maybe I'll add subtitles to this so that if you want you can actually continue watching this. నేను ఈరోజు సింపుల్ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ మేకప్ చేస్తాను. యా, లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ నేను ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేశాను. సో ఫస్ట్ నేను నా బేబీ క్రీమ్ వాడుతున్నాను. నా మేబ్లిన్ ఫౌండేషన్ అయిపోయింది అండ్ నేను తర్వాత లారియల్ ఫౌండేషన్ కొన్నాను, బట్ నాకు అంత నచ్చలేదు. సో నేను నా వీడియోస్లో రిపీట్ చేయాలి అనుకోవట్లేదు, అందుకని నేను నా పాండ్స్ బీబీ క్రీమ్ వాడుతున్నాను. నేను ఒక బ్రష్ సెట్ కొన్నాను అమెజాన్లో. ఆ సెట్లో వచ్చింది. నేను కొన్న సమ్ 700 అనుకుంటా. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక పెద్ద బ్రాండ్ అలా అని కాదు, బట్ దాంట్లో నాకు 12 బ్రషెస్ వచ్చాయి. సో చాలా చాలా బాగుంది. సో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ బై. నేను కింద కావాలంటే మీకు లింక్ పెడతాను కింద, సో దట్ మీరు డైరెక్ట్ లింక్ నుంచి కొనుక్కోవచ్చు. అండ్ నా గురించి నా నేటివ్ ప్లేస్ కాకినాడ. కాకినాడ అంటే మా డాడీది కాకినాడ, మా మమ్మీది ఇక్కడ హైదరాబాద్. సో అలా నేను సగం కాకినాడలో సగం హైదరాబాద్లో అలా అలా అమ్మమ్మ వాళ్ళతో అలా ఉండి ఎక్కువ చదివాను. ఐ డోంట్ నో. అండ్ నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు మా మమ్మీ డాడీతో ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ కొనుక్కోవాలి అనుకుంటే కంపల్సరీ దానికి ఎల్లో టోన్ ఉండేలా చూడండి, అప్పుడే ఫౌండేషన్ కొనుక్కోండి. లేకపోతే వైట్ టోన్ ఉంటే అది ప్యాచెస్గా ఉంటుంది ఫేస్ మీద, అది మనకి లైక్ చూడ్డానికి అసలు బాగోదు. అండ్ మీరు ఎంత హెవీ మేకప్ చేసుకున్నా కానీ అది ఇట్ డజంట్ లుక్ గుడ్. సో బేబీ క్రీమ్ తర్వాత నేను ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. సో నేను ఎప్పుడు యాంగిల్ బ్రషే వాడతాను, ఎందుకంటే ఇది మంచి షేప్ ఇస్తుంది ఐబ్రోకి. ప్లస్ అంత మిస్టేక్స్ చేసే అవకాశం ఉండదు. అండ్ ఆల్సో నేను ఎప్పుడు గ్రే ఐ షాడోవే వాడతాను ఐబ్రోస్ ఫిల్ చేయడానికి. సో నేను ఇప్పుడు అదే యూస్ చేస్తున్నాను. అయ్యింది. ఇప్పుడు మనం ఐస్కి వెళ్దాం. సో నేను చెప్పా కదా నేను సింపుల్ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ మేకప్ చేస్తానని. సో ఫస్ట్ ఏం చేద్దామంటే నేను ఈ బ్లెండింగ్ బ్రష్ తీసుకుంటున్నాను. దీంతో ఫస్ట్ నేను క్రీజ్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడు మీరు క్రీజ్ క్రియేట్ చేసిన లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, మీడియం బ్రౌన్, ఈ బ్రౌన్స్ కలిపి క్రీజ్ క్రియేట్ చేయండి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఈ ప్యాలెట్లో ఇది న్యూడ్ ప్యాలెట్, ఇది యాక్చువల్గా ఇండియాలో లేదు. సో మీరు ఏదైనా ఇండియాలో దొరికే న్యూడ్స్ ప్యాలెట్ వాడండి. సో ఈ 2 షేడ్స్ ఇంకా ఈ షేడ్, ఈ 3 షేడ్స్ ఎప్పుడు నేను వాడతాను క్రీజ్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు కూడా అవే వాడుతాను. చూసేది తెలుగు వాళ్ళు అయితే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి, సో దట్ నాకు తెలుస్తుంది అసలు ఎవరైనా చూస్తున్నారా లేదా అని. సో యా, కమెంట్ దట్ మీరు కూడా తెలుగు అని. అండ్ నాకు ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి, అంటే ఇంకా నేను ఫ్యూచర్లో ఏదైనా తెలుగులో వీడియో మీరు చూడాలనుకుంటే, మేకప్ వీడియో కానీ ఫ్యాషన్ వీడియో కానీ ఏదైనా తెలుగులో చేయమని అడిగితే నేను తప్పకుండా చేస్తాను, దానిలో ప్రాబ్లమే లేదు అసలు. సో యా, లెట్స్ మూవ్ ఆన్. నేను క్రీజ్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ బీబీ క్రీమ్ తీసుకుంటున్నాను. ఐలిడ్ మొత్తం అప్లై చేస్తాను టిల్ ద క్రీజ్ ఏరియా వరకు. అప్పుడు అది ఏమవుతుందంటే అదంతా పాప్ అవుతుంది. అండ్ యా, యూ విల్ సీ. సో ఫస్ట్ అప్లై
నేను బయట ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడనండి, ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాను. ఐ మీన్ మా ఇంట్లో, మా ఐ మీన్ తెలుగు ఫ్రెండ్స్తో. కానీ ఆఫీస్లో ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో నేను తెలుగులో మాట్లాడడానికే ఇష్టపడతాను. యూట్యూబ్ ఛానల్లో ఎందుకు అంటే ఇంగ్లీష్ అనేది ఒక మోస్ట్ కామన్లీ యూజ్డ్ కమ్యూనికేటింగ్ లాంగ్వేజ్. సో అందుకని ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. బికాజ్ మనకి ఇట్స్ లైక్ ఆడియన్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చేయాలి కదా. సో నేను అందుకని ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. అలా అని తెలుగులో చేయను అని ఏమీ లేదు. నేను తెలుగులో కూడా ఇలా వీడియోస్ చేస్తుంటాను మధ్య మధ్యలో. మీకు బాగా నచ్చితే నాకు చేయడంలో ప్రాబ్లం లేదు, కానీ అసలు చూసేవారు లేకపోతేనే అనిపిస్తుంది చెయ్యాలా అని. సో నేను ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారు కదా, క్రీజ్ వరకు అప్లై చేస్తున్నాను. ఇది ఏమవుతుందంటే ఒక బేస్ లాగా యాక్ట్ చేస్తుంది, ప్లస్ ఐ పిగ్మెంటేషన్ తీసేస్తుంది, ప్లస్ మీకు ఆ కలర్ బయటికి పాప్ అవుతుంది. ఐ మీన్ నెక్స్ట్ ఏదైనా అప్లై చేసినప్పుడు. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఫేక్ కట్ క్రీజ్. మీరు చాలా కట్ క్రీజ్ మెథడ్స్ చూసుంటారు, లైక్ ఇలా ఉండి కట్ క్రీజ్ ఉంటాయి. సో ఇదేంటంటే ఫేక్ కట్ క్రీజ్ అనమాట. మనం ఏం కట్ క్రీజ్ క్రియేట్ చేయట్లేదు, కానీ ఇట్ లుక్స్ లైక్ కట్ క్రీజ్ వన్స్ యూ అప్లై ఐ షాడో అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇప్పుడు నేను ఎల్ఫ్ ఐ షాడో డువో తీసుకుంటున్నాను. ఇది కూడా నాకు మోస్ట్లీ ఐ మీన్ ఇక్కడివి కాకుండా కాస్మెటిక్స్ ఉంటే అవన్నీ మా పిన్ని వాళ్ళే తెస్తారండి, ఎందుకంటే మా పిన్ని వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఇది ఎల్ఫ్ ఐ షాడో డువో అనమాట. సో నేను ఇప్పుడు ఈ లైట్ పింక్ షేడ్ ఉంది కదా, అది నేను ప్యాక్ చేస్తాను ఐలిడ్ మీద విత్ దిస్ బ్రష్. చూడండి ఎంత పాప్ లుక్ వస్తుందో మీరే చూడండి, లైక్ ఐస్ ఎంత పాప్ అవుతాయో. నేను లో వాటర్ లైన్కి యూస్ చేస్తున్నాను. సో దానికి నేను ఈ బ్లెండింగ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. సో దీనికి టిప్పీ పాయింట్ ఉంది కదా, ఇది యూస్ చేస్తున్నాను. దాంతో నేను వార్మ్ బ్రౌన్ కలర్ తీసుకుని నేను జస్ట్ నా లోవర్ లాష్ లైన్ని జస్ట్ అలా ఒక బ్రష్. నెక్స్ట్ ఐస్కి నేను ఐలైనర్ అప్లై చేయట్లేదండి, బట్ నేను డెన్స్ లుక్ని క్రియేట్ చేయడానికి సేమ్ యాంగిల్ బ్రష్ తీసుకుని బ్లాక్ ఐ షాడోలో డిప్ చేసి ఎడ్జెస్కి అప్లై చేస్తాను ఇలా. ఇదేంటంటే ఒక స్మోకీ బ్లాక్ లుక్ ఉంటుంది. ఇది ఇన్నర్ కార్నర్లో కూడా తీసుకురండి ఇలా, సో దట్ అక్కడ బ్రైట్ లుక్ వస్తుంది. సో నెక్స్ట్ మనం మస్కారా అప్లై చేస్తున్నాం. సో మస్కారాకి నేను మేబ్లిన్ ఫాల్సిస్ మస్కారా యూస్ చేస్తున్నాను. మీరు మస్కారా అప్లై చేసినప్పుడు ఇలా విగిల్ చేయండి, అప్పుడు ఏమవుతుందంటే లాషెస్ క్లంప్ అవ్వవు. అండ్ మీకు మస్కారా అన్ని స్ట్రాండ్స్ లైక్ హెయిర్ అన్నీ అక్కడ ఐ లాషెస్కి మీకు వెళ్తుంది, లేకపోతే క్లంప్ అయ్యి మంచి లుక్ ఉండదు. సో అయిపోయింది. నెక్స్ట్ ఫేస్కి ఏం చేస్తున్నానంటే హైలైట్ చేస్తాను. సో హైలైటింగ్కి నేను ఈ ప్యాలెట్ వాడుతున్నాను. ఇది ఎలెంట్రేసియానా బ్రాండ్ది. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ షాంపీని పింకీ కలర్, అది నేను హైలైట్గా యూస్ చేస్తున్నాను. సో నాకు హైలైటింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా. నేను ఆఫీస్కి కూడా వెళ్తా అలా. ఓకే నెక్స్ట్ చీక్ బోన్స్కి
సో నేను ఈ బ్లష్ వాడుతున్నాను ఎల్లెన్ ట్రేసీ నుంచి. జస్ట్ కొంచెం. ద లాస్ట్ థింగ్ ఈజ్ లిప్స్. సో లిప్స్కి నేను ఈరోజు డాజ్లర్ లిప్స్టిక్ వాడుతున్నాను. నేను ఎప్పుడు వాడలేదండి డాజ్లర్ లిప్స్టిక్ నా వీడియోస్లో. జస్ట్ ఒకసారి అఫోర్డబుల్ లిక్విడ్ లిప్స్టిక్స్ అనే ఒక వీడియోలో మాత్రం చూపించాను. సో ఇది జస్ట్ డాబ్ చేద్దాం లిప్స్ మీద. అండ్ ఇది షేడ్ 606లో ఉంది. నాకు మరీ పింక్ టోన్స్ ఉంటే అసలు నచ్చవు. బట్ దానిపైన నేను ఈ లిప్స్టిక్ తీసుకొని జస్ట్ అండ్ చాలా సింపుల్ కైండ్ ఆఫ్ గ్లామ్. సో మీకు మరీ ఎక్కువ ఐ షాడోస్ ఐలైనర్స్ ఏం అవసరం లేదు దీనికి. మీ దగ్గర ఏ కైండ్ ఆఫ్ ఐ షాడో ప్యాలెట్ ఉన్నా పర్వాలేదు. మీ దగ్గర లైటర్ ఐ షాడో ఉంటే అది నేను లిడ్ మీద అప్లై చేస్తున్నట్టు, డార్క్ ఐ షాడోస్ ఉంటే క్రీజ్లో బ్లెండ్ చేయండి. అండ్ మీకు సూపర్ ఆసమ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో యా, అండ్ నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది వీడియో చేయడానికి, ఎందుకంటే తెలుగులో చేస్తున్నాను కాబట్టి. సో మీరు కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ కింద కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. మీకు ఇంకా ఏమైనా తెలుగులో వీడియోస్ కావాలన్నా, మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా తెలుగులో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినా తప్పకుండా చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గైస్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను. అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఆల్సో లైక్ చేయండి. అండ్ యా, బాయ్.